స్త్రీ పురుష సమానత్వంతోనే సమాజం సంపూర్ణ శాస్త్రీయ అభివృద్ధి సాధిస్తుందని ఆ దిశగా మహిళలను గౌరవించాలని ఏపీఐఐసీ డిప్యూటీ జనరల్ మేనేజర్ పద్మజ పేర్కొన్నారు. రమణయ్యపేటలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వాతంత్రానంతరం భారత రాజ్యాంగ నిర్మాతలు మహిళలకు సమాన హక్కులు కల్పించారని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో సమానంగా రాణించాలంటే తమ హక్కులను కాపాడుకుంటూ విధాన నిర్ణయాల్లో పాలు పంచుకోవాలని సూచించారు. సిడిపిఓ వై లక్ష్మి మాట్లాడుతూ మహిళలు తమ హక్కుల కోసం పిడికిలి బిగించి పోరాడాలని, ఇందుకు గాను ప్రతి ఒక్కరూ విద్యను అభ్యసించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో సిడిపిఓ వై లక్ష్మి, ఏపీఐఎస్ ఉప జనరల్ మేనేజర్ పద్మజ, సామాజికవేత్త పితాని లక్ష్మి కుమారులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శిరీష, ఎస్ శ్రీ నాగేష్, ప్రసాద్ నాయుడు, బుద్ధురా సత్యనారాయణరాజు, చింతపల్లి సుబ్బారావు, కె లక్ష్మి, బి మాధవి, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అలాగే కొంతమంది వంటల్లో రాణిస్తారు. అంటే మనలో ఉన్న ప్రతి ఒక్క స్కిల్ని ఒక ఆపర్చునిటీ, ఒక అవకాశంగా భావించుకొని మనల్ని మనం తీర్చిదిద్దుకోవడమే కాకుండా మన కుటుంబ పోషణకు కూడా ఒక రకమైన సపోర్ట్ ఇవ్వగలిగే క్రమంలో ఇప్పుడు నేటి మహిళలు ప్రతి రంగంలో కూడా రాణిస్తున్నారు. అలాగే కొన్ని కుటుంబాలు నేను చూస్తుంటాను. అంటే ఇంట్లో ఉన్న మగవాళ్ళు ఎంత సపోర్ట్ ఇస్తుంటారంటే వాళ్ళు ఏమి సాధించలేకపోయినప్పటికి కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళలను మాత్రం అన్ని రంగాల్లో ఎంతో ఎంకరేజ్ చేస్తూ కనిపిస్తారు. అలాంటి కుటుంబాలు చూస్తే అనిపిస్తూ ఉంటుంది నిజమైన రామరాజ్యం అన్నది ఎప్పుడు ఉంటుంది అంటే ఒక స్త్రీ ఒక కుటుంబంలోనే ఎంకరేజ్ చేయడమే కాకుండా ఒక సమాజంలో కూడా ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్దడం, ఒక మంచి వ్యక్తిగా వైభోగం పొందడం కూడా ఒక రకమైన రామరాజ్యం అని అనిపిస్తుంది. అది ఒకసారి ఆలోచించుకోవాలి. ఇది ఎందుకు చెప్తుంటే సార్ చెప్పినప్పుడు మన అసెంబ్లీలో ఎంత పర్సెంటేజ్ లేడీస్ ఉన్నారు అని సార్ చెప్పడం జరిగింది. కరెక్టే. సర్పంచ్లో ఉన్న లేడీస్ సర్పంచ్లు వాళ్ళలో ఎంతమంది బయటకు వచ్చి వాళ్ళ డెసిషన్ బయట పెట్టగలుగుతున్నారు, అది ఒకసారి ఆలోచించాలి. అంటే ఏంటి, స్త్రీ బయటికి రావడం అంటే ఏంటో జీన్స్ ప్యాంట్ టీషర్ట్ వేసుకొని స్త్రీ బయటకు వచ్చినంత అది ఉమెన్ ఎంపవర్మెంట్ అని కాదు. ఆ స్త్రీ బయటికి వచ్చి తన ఆలోచనల ద్వారా ఆ వ్యవస్థని చెక్కబట్టగలిగినాడు, ఆ వ్యవస్థ ఇంప్రూవ్ అయినాడు, అది అసలైన ఎంపవర్మెంట్ అని నా ఆలోచన. కాబట్టి మీరు అందరూ కూడా పిల్లల్ని పెంచేటప్పుడు అది స్త్రీయా పురుషుడా అనే తేడా కాకుండా నైతిక విలువలతో కూడా విద్య వాళ్ళకి అప్పచెప్పినప్పుడు మనం సరైన అప్పుడు కరెక్ట్ ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది సాధించినట్లు అవుతుంది. అలాగే మన దేశం కానీ మన రాష్ట్రం కానీ మనం ఏ రకమైన కళలు కన్నామో ఆ కళలు సాకారం చేసుకోవడం కూడా అవకాశం. ఈ మధ్యన నేను కొత్తగా 1 ఇయర్ నుంచి దివ్యాంగులకి 25 మందికి రేషన్ ఇస్తున్నామండి. ఒక్కొక్కరికి కిట్ వచ్చేసి 650 రూపాయలు 700 చొప్పున కిట్ ఇస్తున్నామండి. అందరూ దివ్యాంగులకి ఇస్తున్నామండి. ఎవరికి ఏది లోటు లేకుండా చేయాలని మా ఉద్దేశం. కానీ మాకు ఇంకా సపోర్ట్ కావాలి. మేము ఎవరు బయటికి రావట్లేదండి. మమ్మల్ని గుర్తించి కొంచెం సపోర్ట్ కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను. అన్నీ మంచి చేయాలి, మాకు సహాయం చేయాలని అనుకుంటున్నాను. ఈ కార్యక్రమం ఇంకా ముందుకు జరగాలి.